ఒక దారుణ హత్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్య జరిగింది. హమేర్ అనే వ్యక్తిపై ఓ యువకుడు కొబ్బరికాయలు నరికే కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హమేర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. హమేర్ పై గతంలో చాలా క్రిమినల్ కేసులున్నాయి. ఈ హత్యకు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన తర్వాత నిందితుడు పరారీ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి, నిందితుడు ఇద్దరికి గంజాయి అలవాటు ఉంది అని స్థానికులు చెబుతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్ చేసే ముందు ఈ మధ్యకాలంలో గంజాయిని గవర్నమెంట్ ఎంత బ్యాన్ చేయాలనుకున్నా చాప కింద నీరులో విస్తరిస్తూనే ఉన్నాయి. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? గంజాయిని కంట్రోల్ చేయలేకపోతే పట్టుకుంటున్నారు. గంజాయి స్మగ్లర్స్ పట్టుకుంటూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఇంకా ధైర్యంగా వస్తున్నారు. ఈ ఇద్దరు కూడా గంజాయి సేవించేవారండి. రెండు ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న మనం చూసాం కదా, ఒక లాయర్ని కారుతో గుద్దించి చంపేశారు. అండ్ ఇంకొకరు ఎదురింట్లో ఉన్న వ్యక్తిని వాళ్ళ స్నేహితులు కాలనీలో మాట్లాడుకుంటూ గంజాయి బ్యాచ్ చంపేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు గంజాయి కలిసి తాగేవారు. అందులో ఒకటిపై మరొక వ్యక్తి దాడి చేశారు. సాగర్, ఈ హత్య గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హంతకుడు కోసం పోలీసుల గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటికే మనం చూడొచ్చు, సైదాబాద్ కాలనీలో ఇదే ప్లేస్లో జరిగినటువంటి హత్య. దాదాపు వేట కొడవలతో అంటే కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఇదే స్పాట్లో దాదాపు 15 సార్లు వేటు వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు, ఇది సైదాబాద్ సింగరేణి కాలనీ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఎంతగానో అరుపులు, కొంత గందరగోళ వాతావరణం, ఒక ఉద్రిక్తత పరిస్థితులు ఇక్కడ మనకు కనిపించినాయి. కానీ అతను మాత్రం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ తెలుస్తోంది. కానీ హమీర్ పై ఆల్రెడీ గతంలో కూడా క్రిమినల్ కేసు ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, కారణం ఏంటి? ఇక్కడ అమేర్ పైన ఇప్పటికే గతంలో కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా గాంజా కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. క్రిమినల్ కేసులు కూడా పోలీసులు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ఆ కుటుంబ సభ్యులు, అయితే సుమన్ నిందితుడు దాడి చేసినటువంటి వ్యక్తి వారి కుటుంబాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచేవాడు, అనరాని మాటలు అనేవాడు. అందుకే కోపం పెంచుకొని మనం చూస్తున్నటువంటి ఇదే గల్లీ నుంచి వెంబడించి ఇక్కడ పోలీసులు అంటే ఇక్కడ స్థానికులంతా కూడా అతను వెంబడిస్తున్నటువంటి పరిస్థితిని అంతా గమనించారు. వాళ్ళంతా కూడా వచ్చారు. కానీ ఇదే స్పాట్లో ఏదైతే మనం గల్లీ చూపిస్తున్నామో ఈ స్పాట్లోనే అతను కింద పడేసి, ఎందుకంటే ఇక్కడ వాటర్ అంతా కూడా కొంత పాకురు ఇదంతా ఉంది, కాలు జారి పడేశాడు. కింద పడ్డ తర్వాత ఇదే స్పాట్లో కత్తితో దాడి చేసినట్టు. అంటే ఇక్కడ కుటుంబ కలహాలే, అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సోదరిని వేధింపులకు గురి చేసేవాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, తిట్టేవాడు. సో దాంతోనే కోపం పెంచుకున్నాడు. తెల్లవారుజాము అంటే ఉదయం ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి, అమీర్ ఉండేది మొత్తం ఇక్కడ నుంచి ఇంకో బ్లాక్, ఇంకా ముందు కొంత దూరం ఉంటుంది, ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో ఉంటాడు. అతను ఇక్కడ వీళ్ళ ఇంటి వరకు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడుతుంటే తను తట్టుకోలేక, గతంలో కూడా అనేక సార్లు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. సో ఈ నేపథ్యంలోనే వచ్చాడు, కత్తి తీసుకున్నాడు. ఇదంతా ప్రీ ప్లాన్, ఎందుకంటే ఇంట్లో ఆ కత్తి పెట్టుకోవడం అనేది కూడా కొంత అనుమానాస్పదం. పోలీసులు అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా దర్యాప్తు అనంతరం ఇంకా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవత్వాన్ని మర్చిపోతున్న మనుషులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నారు. ప్రాణం విలువ తెలియకుండా పోతుంది. కత్తులు, చిన్న ఇష్యూస్ కి, చిన్న ఘర్షణలకి రూపాయి 10 రూపాయలకి కూడా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. సొంత వాళ్ళని కూడా చూడకుండా.